వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత 2 సంవత్సరాలుగా ప్రశాంతంగా కనిపించిన రాజకీయ వాతావరణం ఇప్పుడు విమర్శలు ప్రతి విమర్శలతో రసవత్తరంగా మారింది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రస్తుత ఎమ్మెల్యే థామస్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నేతల మధ్య రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు అధికమవడంతో నియోజకవర్గంలోని రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేగా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన, నా వెనకాల చాలామంది ఎమ్మెల్యేలు అయినారు. నాకు ముందు కూడా ఎమ్మెల్యే అయినారు. ఎప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఇంతగా ఘోరమైన పనులు జరగలేదు. అందుకే కొత్తగా కాంగ్రెస్ జనతా పార్టీలో వస్తాం. చీడపురుగులని తీసేయాలి. నీలాంటి చీడపురుగులని వెళ్ళిపోవాలి. మాలాంటి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కుటుంబం ఇండియా ఎప్పుడు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుంది. నీలాంటి చీడపురుగు మాకు. మాజీ మంత్రి నారాయణ స్వామి కూడా వెనకడుగు వేయడం లేదు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నది ప్రస్తుత ఎమ్మెల్యే థామసే అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం చూస్తుండగానే అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఖచ్చితంగా నేను డ్రోన్ కెమెరా పెట్టి ఎక్కడెక్కడ అడవులు ధ్వంసమైంది కలెక్టర్ చెప్పి చూసినాము, ఎస్పీకి చెప్పి చూస్తున్నాము, ఎస్ఐకి చెప్తున్నాము. అందరూ ఒకటైపోయి వచ్చి పంచుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఎవరెవరిపైన అటెంప్ట్ మర్డర్ కేసులో అన్యాయంగా పెట్టినారో ఆ కేసులో కూడా చూపిస్తాను. ఈనాటిని జ్యోతి పేపర్ని టీవీ పైన రమ్మంటాను. వాళ్ళు ఎట్టా రారు అయినా నేను రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళు కూడా వస్తే తీసుకుని పోయి ఏ విధంగా మన సంపదని తమిళనాడుగా చేరుస్తున్నారు. ప్రధాన చర్చ ఎమ్మెల్యే థామస్, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మధ్య జరుగుతున్న పరస్పర ఆరోపణలే. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే థామస్ నారాయణ స్వామిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఇవన్నీ నువ్వు వాటి ప్రూవ్ చేసినావంటే నేను ఇక్కడే రిజైన్ చేయడానికి సిద్ధం. రా చూద్దాం. ఎవడో ఒక చిన్న ఇది వచ్చి పక్కన కాంట్రాక్ట్ ఓరియంటల్ వాళ్ళు ఒక చిన్న మట్టి తీసుకుంటే దాన్ని నా పైన చెప్తున్నావు. వాళ్ళు 40 నుంచి 1 కోటి రూపాయలు కలెక్టర్ ఆఫీసులో కట్టేసి పక్క నుండి హైవేకి కొనుక్కున్నారు. అదేందుకు నేను ఎందుకు రాస్తాను? దాంట్లో థామస్ పైన ఒక పేపర్ చూపిరాను మగోడైతే థామస్ పైన ఒక పేపర్ చూపిరాను. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ హయాంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో దళితులపై దాడులు జరిగాయని, అందుకు అప్పటి నాయకత్వమే బాధ్యత వహించాలని థామస్ ఆరోపించారు. నువ్వు కుటుంబాన్ని బిల్డ్ చేసేవాడు, నువ్వు తాళుని తెంచేవాడు, నువ్వు అక్క చెల్లెల తాళుల్ని మంగళసూత్రాన్ని తెంచే నాయకుడు నువ్వంతవరకు మాట్లాడుతున్నావా? అదేవిధంగా క్యాస్ట్ మధ్య ఇద్దరి మధ్యన గొడవలు పెట్టి నువ్వు బాగా ఆనందించేవాడు. ఎస్సీలని రెడ్డిల పైన క్యాస్టులు పెట్టి వీళ్ళిద్దరి పైన క్యాస్ట్ పెట్టేసి కొట్టుకుంటారా అని చెప్పి జాలీగా ఎంజాయ్ చేసే ఒక రాక్షసుడు నువ్వు చెప్తున్నావు. కేసులు పెట్టిస్తున్నావు అంటున్నావు. నీకు ఒకటే కోరుతున్నాను, ఒకటే చెప్తున్నాను నీకు, నేను ఎక్కడ కూడా ఎవరి పైన కేసు పెట్టలేదు. నువ్వు ఒక గబ్బు నాయలు, నువ్వు నీ బతుకు, నువ్వంతా నా గురించి మాట్లాడేదా. నేను చెప్తున్నాను, నీకేం చెప్తున్నానంటే, నేను ఎక్కడైనా ఒక్కరిపైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టుంటే నువ్వు నిరూపించినావంటే ఈ రోజే ఎమ్మెల్యే పోస్ట్ వదిలేస్తున్నావు. ఈ పరస్పర ఆరోపణలతో గంగాధర నెల్లూరు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు ప్రజా సమస్యల పేరుతో విమర్శలు. ఇలా ఇద్దరు నేతల మధ్య రాజకీయ పోరు కొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ఈ స్థాయిలో రాజకీయ వేడి పెరగడం వెనుక వ్యూహాత్మక రాజకీయ లెక్కలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ రాజకీయ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంగాధర నెల్లూరులో థామస్ నారాయణ స్వామి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య అసలు నిజాలు ఏంటి? ప్రజలు ఎవరిని నమ్ముతారు? స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ రాజకీయ ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.